పైనాపిల్ కేసరి చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ సూజీ, ఒక గ్లాస్ షుగర్, ఒక పైనాపిల్ పండు తీసుకోండి, 1/4 కప్ కాజు, 1/4 కప్ కిస్మిస్, ఒక 100 గ్రామ్స్ ఘీ తీసుకోండి. పైనాపిల్ మంచిగా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఘీ 3 టేబుల్ స్పూన్స్ వేసి అది మొత్తగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసి అందులో కాజు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ రాగానే కిస్మిస్ కూడా వేసుకుని అది కూడా వేగిన తర్వాత మొత్తం అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నేను చెప్పిన టిప్స్ అన్నీ మంచిగా ఫాలో అవుతే మీకు పైనాపిల్ కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. అదే ప్యాన్లో ఈ పైనాపిల్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుని ఒక గ్లాస్ వాటర్ ఉడికించుకోవాలి. మెత్తగా అయిపోయింది అన్నప్పుడు ఒక స్పూన్ షుగర్ వేసి దించుకోండి. ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఒక ప్యాన్లో మిగిలిన ఘీ అంతా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం వేడైన తర్వాత అందులో రవ్వ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండలు లేకుండా మంచిగా బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా రావాలన్నమాట. ఆ తర్వాత పైనాపిల్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ కొన్ని వాటర్ పోసుకుంటూ ఉడికించుకోవాలి. నేను 1 గ్లాస్ ఆఫ్ సూజీకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత చూసారా ఇట్లా ఇంకిపోతుంది. అప్పుడు షుగర్ వేసుకొని కలుపుకోండి. ఈ టైంలో ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగున మాడుతుంది. ఆ తర్వాత ఫుడ్ కలర్ లేకపోతే కేసరి వేసి మీకు కలుపుకుంటే ఈ కలర్ వస్తుంది. చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో, అసలు పేస్ట్ కూడా కరెక్ట్గా అయ్యింది. ఇంత టెక్స్చర్ ఇది కరెక్ట్ అనమాట. ఇలా రావాలి. కేసరి అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మీరు ఇలా తిప్పుతున్నప్పుడు కింద క్లియర్గా గిన్నె కనిపిస్తుంది. ఆ టైంలో దించేసుకుని యాలకుల పొడి, కాజు కిస్మిస్ వేసుకుని డెకరేట్ చేసేసుకుని ఇంకొక గిన్నెలో సర్వ్ చేసుకుని తినేయడమే. పర్ఫెక్ట్గా కేసరి స్వీట్ రెడీ.